హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ కోటి దీపోత్సవంలో నెక్స్ట్ పార్ట్ అయితే చూసేయచ్చండి. ఇవన్నీ దీంట్లో హైలైట్స్ అండి. ఇంకా ఆ డ్రమ్ముల సౌండ్కి ఆ పాటలకి అదో రకమైన వైబ్రేషన్ అయితే వచ్చేసిందండి. ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళే ఆ సౌండ్స్కి తన్మయత్వంతో డ్యాన్స్ అయితే వేస్తున్నారండి. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తుంది ఆయనండి, నరేంద్ర చౌదరి గారంట ఆయన పేరు. ఇంకా ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుందండి. ఇదంతా భక్తి ఛానల్లో ఉంటుంది. నేను చూపించొచ్చాను, అయితే కొన్ని అయితే షేర్ చేస్తున్నాను. అలంపురం జోగులాంబా మాతాకి ఇక్కడైతే ఇంకా చాలా రకాల హారతులు అండి. కుంభహారతి, నాగహారతి, నంది హారతి, ఇంకా నాకు గుర్తున్నాయితే చెప్పాను. అమ్మవారి వాహనం సింహం ఉంది కదా, సింహ హారతి, ఇంకా ఏయో చాలా రకాల హారతులు అయితే ఇచ్చారు. అదిగోండి స్వామివారి ఊరేగిస్తున్నారు కదా స్వామివారిని. ఇంకా చుట్టూ కూడా మేము కోలాటం చేస్తూ వెళ్ళాం అనమాట. ఆయన ఎక్కడో దూరం నుంచి తీసినట్టుకున్నారు ఈ వీడియో. అక్కడ అదే రావడానికి కూడా ఎలవలేదన్నమాట. మొత్తం ఇంకా పెద్ద సౌండ్స్తో శివుని సాంగ్సేనండి. అదో రకమైన వైబ్రేషన్ అయితే వచ్చింది. ఈ కోలాటంలో హైలైట్ నాకు అనిపించింది ఈ డ్రమ్ములేనండి. పిల్లలు చూడండి ఎంత చక్కగా వాయింటున్నారో ఆ సౌండ్స్కి. అదే శివుని సాంగ్ ఏదో పెట్టారండి, ఇంకా నాకు కాపీ రైట్ మాడుతుందని సౌండ్ అయితే మ్యూట్ చేశాను. ఎంత చక్కగా వాయింటున్నారంటే అంత చక్కగా వాయింటున్నారండి. ఆ డ్రమ్ములు వాళ్ళు నడానికి కట్టుకున్నారు, నడానికి తాడు పెట్టి కట్టుకున్నారనమాట. సౌండ్ శివుని సాంగ్ పెట్టలేనప్పుడు డ్రమ్ముల సౌండ్ ఒకటి వినిపిస్తా చూడండి. ఇంకా ఎవరి స్టైల్లో వాళ్ళు కోలాటం అండి. ఆ సౌండ్స్కి ఇంకా అంతలా వచ్చేస్తుంది ఊపు. అది ఏదో చెప్తున్నాను నేను. మా ఆయనకి ఇంకా అక్కడ మందు కలుపు అవి ఎలా కాల్చారో కానీ భలే కాల్చారండి. శివలింగం అప్పటికప్పుడు బయటకు వచ్చి ఆ కాల్స్తున్నప్పుడు మళ్ళీ అక్కడికక్కడే లోపలికి వెళ్ళిపోయింది. అదే కొంచెం వీడియో క్లారిటీగా ఉంది, ముందు ఉందనుకుంటా వీడియో. ఇంకా ఒక్కొక్కళ్ళు ఎలా ప్లేసులు చేంజ్ అవుతా వెనక వాళ్ళ ముందుకి, ముందు వాళ్ళు వెనక్కి వెళ్తా చేసాంలేండి. లత నేను చేస్తున్నాము. మీకు కోలాటం అంటే ఆ సౌండ్ ఉంటే మేము చేసేది అర్థమవుతుందండి. నాకు కాపీ రైట్ పడుతుంది, అందుకనే సౌండ్ అంతా మ్యూట్ చేసి కోలాటం అయితే ఉంచాను. అలా అనుభవాలు చాలానే ఉన్నాయి, కాపీ రైట్లు పడినాయి. మొన్న గణేష్ చతుర్థి వీడియోస్ కూడా కాపీ రైట్ అయితే పడినాయి చూడండి. ఇప్పుడు మేము వెనక్కి వెళ్తాము, వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకా అట్లా మారుతా చేసాము. మేము ఇక్కడ పైన చేస్తుంటే కింద వాళ్ళు కూడా చూడండి, మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆ పాటలకి అంత, ఆ సౌండ్కి అంత వైబ్రేషన్కి ఆ ఊపు వస్తుంది. కోటి దీపోత్సవం శివుడు సాంగ్స్ ఏమన్నా వైబ్రేషన్ వచ్చేస్తాయండి. ఆ పాటలో అలా లీనమైపోతాము అంతే.
శంభో శంకరం శంభో శంకరం. పైన మా కోలాటం, ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. చెప్పాను కదా శివుడి పాటలు అయితే అట్లానే లీనమైపోతాము. ఆ సౌండ్స్ కూడా అట్లా ఉన్నాయిలేండి. అక్కడ అంతా శివయ్య మహిమ. చూడండి సెట్టింగ్స్ అయ్యి ఎంత బాగా వేసారో. ఇవన్నీ నేను చూడలేదండి, మా ఆయన తీసినట్టుకున్నారు వీడియో. ఇవన్నీ నేను ఎక్కడున్నాయి కూడా చూడలేదు, పైన కోలాటం చేయడం వల్ల. ఈయన అలా అలా వెళ్ళి ఒక్కొక్కటి తీసారనమాట. ఇక్కడ గోమాత కూడా ఉందండి. గోమాత ఏమీ ఎక్కడ తీసుకుపోలేనట్టు ఇంకా అన్నీ అరేంజ్ చేశారనమాట. నేను ఇవన్నీ చూడటం కూడా ఇదివరకు వెళ్ళాను కానీ చెప్పాను కదా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు మా వాళ్ళ ముందుకు వచ్చి చేస్తున్నారండి. మీకు డ్యాన్స్ సాంగ్ లేక మేమేవో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. చూడండి పైన లైటింగ్, పక్కన డ్రమ్ములు లైటింగ్ చూడండి ఎలా, ఏమంటారు దాన్ని, ఒక రెయిన్బో టైప్లో పడుతుంది అనమాట. ఈ శివుడి దగ్గర కూడా లైటింగ్, ఇంకా మందు కాలుతమో ఏంటో తెలియదు కదండి, ఆ గొట్టాలలాగా ఉన్నాయి కదా, అక్కడి నుంచి చిచ్చుబుడ్డు టైప్లో వచ్చిందనమాట. ఇప్పుడు నేను ముందుకు వచ్చానమాట. అలా ఒక్కొక్కరు చేంజ్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు దీపాలు వెలిగించేసారు చూడండి. ఇందాక ఆ దీపాలు లేవు, బ్యాక్ సైడ్ చెట్లులా ఉన్నాయి కదా, ఇప్పుడు దీపాలు వెలిగించేశారు. నేను అక్కడక్కడ సౌండ్ మ్యూట్ చేయలేదండి, అంటే అక్కడ మ్యూజిక్ లేదు. నమో అస్తు సర్వేభ్యో ఏకేన పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకో. అదిగోండి ఇందాక నాగహారతి ఇచ్చారనమాట. అలా వరుసగా హారతులన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి అమ్మవార్లందరూ నృత్యం చేస్తున్నారు. ఇక్కడ మ్యూజిక్ ఉంది, అందుకనే సౌండ్ అయితే మ్యూట్ చేశాను. అవన్నీ కెమెరాలండి, అవి కోలాటం చేస్తుంటే మా మొహాలు పైనుంచి వెళ్ళేవి. అవన్నీ ఇంకా ఎలా తిరుగుతుంది కదా, అదంతా కెమెరా, దానికి కట్టేసి ఉన్నాయి కెమెరాలు. ఇంకా అవి చేత్తో తిప్పుతున్నారు. ఇక్కడ కూడా శివుని సాంగ్కే కోలాటం చేస్తున్నామండి. శ్రీ ఆకాశలింగమై సంచరించరా ఆ సాంగ్కి. సౌండ్ మ్యూట్ చేయకుండా ఉంచాలి, మీరు చూస్తారు అన్నట్టు ఉంది, కానీ వేరే ఆప్షన్ లేదండి. సౌండ్ అయితే మ్యూట్ చేసేసాను. ఆకాశలింగమై ఆవహించరా, డమడమడమని డమరుక ధ్వని సలిపి జడతను వదిలించరా, భస్మం చేసి అసురులను అగ్నిలింగమై పలికారా. ఆ సాంగ్ అండి, ఏదో పాడేశాను. పరాశక్తి లలిత శివానంద చరిత అమ్మవారి సాంగ్కి ఇందాక వెనక్కి తిరిగి చేశారు కదండి, ఇప్పుడు ఇటు తిరిగి చేస్తున్నారు. ఇంకా అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పుకోవడానికి ఏం లేదండి, ఏ టీంకి వాళ్ళే చాలా బాగా చేశారు. ఇంకా ఎక్కడ చూసినా మ్యూజిక్కేనండి. ఇంకా అమ్మవార్లు ఇదిగోండి చిచ్చుబుడ్జు టైప్లో వస్తుంది అన్నాను కదా, అలా వచ్చినప్పుడు లోపల నుంచి శివలింగం బయటకు వచ్చింది. మళ్ళీ అది అయిపోగానే అది లోపలికి వెళ్ళిపోయిందండి. అదేదో ఒక మిషన్ టైప్ అనిపించింది అనమాట నాకు. నేను ఇంతకీ సరిగ్గా చూడలేదు, మా ఆయన కరెక్ట్గా చూపిస్తే నేను లైవ్లో చూశాను అనమాట. అది అలా లైట్లో ఉన్నప్పుడు ఆ శివలింగం పైకి వచ్చింది.
చిచ్చుబుడ్డిలాగా గొట్టాల్లోంచి వస్తున్నాయి, మరి ఏంటో అర్థం కాలేదు. ఆ శివలింగం కూడా అది అయిపోగానే లోపలికి వెళ్ళిపోయిందనమాట. అదేదో మొత్తం మీద అంగం మీకు కనిపిస్తుందో తిరుగుతుంది. అదేదో ఒక ఏమనాలి, అదేమి అలా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మేము కోలాటం చేస్తాం వల్ల అంతగా చూడలేకపోయాము. మీరు భక్తి ఛానల్లో చూడండి, కావాలంటే క్లియర్గా ఉంటుందండి, దాంట్లో క్లియర్గా చూపిస్తాడు. మామూలు ఫోన్లో కదా అంత క్లారిటీ. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తరం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత మానశృణ్వన్నోతి. కోటి కుంకుమార్చనల వెలుగులు, పరిణయోత్సవ శోభల మధ్య ఆ పరమేశ్వరుడు ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ వచ్చిందండి. నాకు తెలిసి డ్రమ్ముల సౌండ్కి అయితే కాపీరైట్ పడదు, మరి ఇప్పుడు వరకు పడలేదు. చూద్దాం. మా వెనక వాళ్ళు పక్క వాళ్ళు అయితే డ్రమ్ములు అయితే చాలా బాగా వాయింటున్నారండి. ఇక్కడ శివయ్యని అబ్జర్వ్ చేయండి. వెనకాల బ్యాక్ సైడ్ శివయ్య విగ్రహం ఉంది కదా, అబ్జర్వ్ చేయండి. చాలా బాగుంది. మేము చూడలేకపోయాము, ముందుకు తిరిగి ఉండడం వల్ల కొంచెం వెనక్కి తిరిగి అయితే చూసాం అంతే. చాలా బాగుంది.
శివయ్యని చూసి భలే బాగా అనిపించింది. కళ్ళు కడుపు ఇంకా అన్నీ నిండిపోయాయి అన్నమాట. వీడియోలో చూసాలనిపించింది నాకు. వీళ్ళేమో ఇంకా ఈ ఫ్లవర్స్తో డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారండి, ఇంకా నృత్యం చేస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ అండి, లాస్ట్ ఇంకా మెయిన్ స్టేజ్ మీద అయితే డ్యాన్స్ చేస్తున్నాం, కోలాటం చేస్తున్నాం అమ్మా భవానీ సాంగ్కి. ఇంకా లాస్ట్లో అన్ని అమ్మవారి కళ్యాణం హారతులు ఇంకా అన్నీ అయిపోయాక కోలాటం గ్రూప్ వాళ్ళందరినీ పైకి ఆహ్వానించారండి. మేమే కాదు, ఇంకా అక్కడ 3-4 టీమ్స్ ఉన్నాయి. అందరం కలిపి ఒకే సాంగ్కి కోలాటం చేస్తున్నాము. చెప్పాను కదా, ఎవరి స్టైల్ వాళ్ళది అలా చేస్తున్నాము. ఒకళ్ళది బాగుంది, ఒకళ్ళది బాగాలేదు అనడానికి ఏం లేదు. మేమైతే ఇదైతే మా టీము, ఇదైతే మా ఆయన తీశారండి వీడియో కింద నుంచి. ఆయన అడిగాను, మేము చూడం కదా ఎవరు బాగా చేశారంటే బాగుంది బాగాలేదు అనడానికి లేదు, అందరూ బాగా చేశారు, ఎవరి స్టైల్ వాళ్ళది, అన్ని టీంలు బాగా చేశారని చెప్పారు ఈయన. కొద్దిసేపు అయితే సౌండ్ మ్యూట్ చేయకుండా వదిలేస్తున్నాను, చూద్దాం. అదండి ఆ సాంగ్కి అయితే కోలాటం చేస్తున్నాము. మీకు చూపించాలని కొద్దిసేపు అయితే మ్యూట్ చేయలేదు, చూద్దాం తర్వాత మ్యూట్ చేసుకుంటాను కావాలంటే. ఇంకా మా ఆయన రాబట్టే వీడియోలు కొన్ని తీశారండి. లాస్ట్లో అయితే మా నిత్య పాప అయితే ఉగ్ర రూపం పెట్టింది, అమ్మవారి ఉగ్ర రూపం. సారేమో పువ్వులు చల్లుతా ఉన్నారు చూడండి. ఇంకా ఆ ప్రోగ్రామ్తో లాస్ట్ అండి, మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ లాస్ట్. ఇంకా దీపాలు కూడా వెలిగించి అప్పటికే వెలిగించేశారు. అందరూ వెళ్ళిపోయారండి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. జనాలందరూ ఖాళీ అయిపోయింది. దీపాల వెలుగులతో చూడండి, భలే దీపాలు వెలుగుతుంటే భలే ఉంది. ఇంకా మొత్తం పబ్లిక్ అంతా వెళ్ళిపోయారు, అదంతా ఖాళీగా ఉంది. వచ్చే ముందు తీసాను నేను ఇది వీడియో. ఆ పైన స్టేజ్ మీద కోలాటం డ్యాన్స్తో మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ లాస్ట్ అనమాట. ఇంకా మేము బయటికి వస్తా వీడియో అయితే తీసానండి. ఇంకా అప్పటికే దీపాలు చాలా గణ్యం అయిపోయినాయి. మేము స్టేజ్ మీద పిక్స్ దిగుతుంటేనే వెళ్ళండి అని లైట్లు ఆర్పేస్తున్నారండి. ఇంకా అదే మా ప్రోగ్రామ్తోనే లాస్ట్ అనుకుంటా, ఇంకా ఏం లేవు. ఇదేమో మాకన్నా ముందు జరిగిన ప్రోగ్రామ్ అనుకుంటా. అదే వీడియో క్లిప్ బ్యాక్ సైడ్ వచ్చింది, అంటే లాస్ట్కి వచ్చింది అది. ఇదంతా లైవ్ అండి, ఇంకో లైవ్ టీవీ. అది మొత్తం వీడియో తీసుకుంటా అయితే బయటకు వచ్చేస్తున్నాం అనమాట. పైన స్టేజ్ మీద అయితే చిన్న క్లిప్ ఉండిపోయింది. పోలీస్ శాఖ వారికి, టీజీఎస్ఆర్టీసీ వారికి, విద్యుత్ శాఖ వారికి, వాటర్ డిపార్ట్మెంట్ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, సాంస్కృతిక శాఖ వారికి, వనాల సిబ్బందికి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ఈరోజు అదండి మా ప్రోగ్రామ్తో అయితే స్టేజ్ మీద లైట్లు ఆగిపోయినాయి. అదే లాస్ట్ ప్రోగ్రామ్ అండి. మా ఆయన వీడియో తెస్తుంటే రా అంటున్నారు. ఇంకా అంతే అండి, బయటకు వచ్చేసాం, స్టేడియం బయటకు వచ్చేసాం. ఆ రోజు ఎంత అయింది, మేము ఇంటికి వెళ్ళేసరికి 1:15 ఎంత అయింది అనుకుంటా. ఇదిగోండి మా టీం మొత్తం ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారండి. ఇంటికి వెళ్ళేసరికి అయితే ఆ రోజు 1:15 1:30 అయిందండి. అంతేనండి ఈ వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.